వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏఐఏడీఎంకే రెబల్ నేత వేలుమణి శిబిరంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. రాజీనామా చేశారు ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో స్పీకర్ కు రాజీనామా లేఖలు అందించారు సత్యభామ, మరగాధం, జయకుమార్. విజయ్ బలపరీక్ష సమయంలో సభలో విజయ్ కు మద్దతు తెలిపారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు. రాజీనామా తర్వాత మంత్రి అధవ అర్జున్ తో భేటీ అయ్యారు. త్వరలో ముగ్గురు నేతలు టీవీకేలో చేరే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తమిళనాట బీజేపీ తరహాలోనే విజయ్ రాజకీయాలు మొదలు పెట్టాడు అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయించింది బీజేపీ. ఇప్పుడు అదే తరహాలో విజయ్ స్కెచ్ వేశారని కూడా చెప్తున్నారు. అన్నా డిఎంకే కు విజయ్ ఇచ్చారు మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏర్పాటైంది, తర్జన భర్జనల మధ్య ఎటకేలకు ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ ప్రకంపనలా, లేకపోతే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో స్పీడ్ పెంచారు అనుకోవచ్చు అంటారు? ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మరి తమిళనాడు రాజకీయాల్లో అత్యంత బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏఐఏడిఎంకే, అన్నాడీఎంకే టార్గెట్ గా విజయ్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. అయితే గత ఏదైతే అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో ఏఐడిఎంకే సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే చివరికి ఎట్టకేలకు వేలుమని వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ నాయకుడు పళనిస్వామి అంటూ ప్రకటించడం, ఈ ప్రకటించిన తర్వాత అన్నాడీఎంకే సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరొక టీవీకే మంత్రి అధవ అర్జున్ తో సమావేశం కావడంతో త్వరలో వీరు టీవీకేలో చేరడం లాంఛనమే అనే సమాచారం అనిపిస్తుంది. అయితే ఉప ఎన్నికలు జరగడానికి మరికొంత కాలం పడుతుంది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి. అయితే బీజేపీ అనుసరించిన సిద్ధాంతాన్ని విజయ్ అనుసరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం, తర్వాత పార్టీలో చేర్చుకోవడం అనే సిద్ధాంతం అనే కోణాన్ని బీజేపీ గతంలో ఆయా రాష్ట్రాల్లో పాటించింది. అదే కోణాన్ని విజయ్ భుజానెత్తుకున్నారనే సమాచారం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏఐడిఎంకి సంబంధించిన మరకదం గాని, మాజీ మంత్రి జయకుమార్, ఇటు సత్యభామ, వీరి ముగ్గురు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు రాజీనామాలు కూడా స్పీకర్ త్వరలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో నెంబర్ గేమ్ నడుస్తూ ఉంది. ఏదైతే విజయ్ నడిపిస్తున్న ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, మరోపక్క విజయ్ తీసుకునే నిర్ణయాలు ఏ రోజైనా కూటమిలో ఉన్న పార్టీలు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. విజయ్ కి ప్రస్తుతం బయట నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలు ఇండివిజువల్ స్వతంత్ర పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు, ఇటు వీసీకే 2, ఐయుఎంఎల్ 2, మరో కమ్యూనిస్ట్ పార్టీల నుంచి 4. వీరు దాదాపు 10 మంది బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా విజయ్ భవిష్యత్తు అవసరాలు దృష్టి పెట్టుకుని భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ఎలాంటి మనుగడకు ఇబ్బంది రాకుండా ఉండేందుకే టీవీకే నేరుగా అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. అన్నాడీఎంకే లో ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలనే ప్లాన్ విజయ్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఉప ఎన్నికల్లో ఏదైతే 5 ఏళ్ల కాలానికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారో అలాంటి ఎమ్మెల్యేలు కేవలం అతి తక్కువ సమయంలో గెలిచిన తర్వాత అదే అభ్యర్థులు మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళి ఏ మాత్రం విజయం సాధిస్తారనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. మురళి, తమిళనాడు వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి పార్టీలు కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు రాజీనామాల తర్వాత అసలు ఏం జరగబోతోంది, విజయ్ ఎలాంటి స్కెచ్ వేయబోతున్నారు దీనికి సంబంధించి అనేదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ముగ్గురుతోనే ఆగుతారా, లేకపోతే మద్దతు ఇచ్చినటువంటి ఆ 30 మంది వరకు వెళతారా అనేది మెయిన్ క్వశ్చన్ కదా కిరణ్. దాన్ని ఎలా చూడాలంటారు మురళి? 30 మంది మద్దతు ఇచ్చిన 25 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే 5 ఏళ్ల పదవీ కాలానికి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నప్పుడు కేవలం తమ స్వార్థం కోసమే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తే ఈ ఎమ్మెల్యేలు గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడం ఆషామాషి కాదు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో అది తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఎన్నికలు గెలిచి దాదాపు నెల కాని సమయంలోనే అన్నాడీఎంకే నుంచి ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఉప ఎన్నికలు మరో 6 నెలల తర్వాత వెళ్తాయి. 6 నెలల వరకు విజయ్ పాలన ఎలా ఉంటది, విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. విజయ్ తీసుకునే నిర్ణయాలు, విజయ్ తీసుకునే పాలన కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల భవిష్యత్ పైన కూడా
భవిష్యత్తు కూడా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ఒక ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నికలు జరిగితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి. 6 నెలల కాలం కాకముందే కేవలం ప్రభుత్వం ఏర్పడి 14 రోజుల సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం దాని వెనుక టీవీకే ఉండడంతో రాజకీయ పరిణామాలు రాబోయే రోజులు ఎలా మారతాయని చూడండి. ఎందుకంటే అన్నాడీఎంకేని టార్గెట్ చేసిన విజయ్ రాబోయే రోజుల్లో తనకు కావలసిన మద్దతు, తనకు 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి, ఆ మద్దతును సొంతంగా సంపాదించడానికే అన్నాడీఎంకే టార్గెట్ చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే చూడాలి రాబోయే రోజుల్లో విజయ్ తాను అనుకున్నట్టు అన్నాడీఎంకేని కిల్ చేసి విజయ్ పార్టీని బలోపేతం చేసుకుంటారా, లేక ఏదైతే స్టాలిన్ నేరుగా వ్యాఖ్యలు చేసినట్టు ఏదైతే తమిళనాడుకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల కలకలం రేపాయి. ఇక్కడ మనకున్న తమిళనాడు రాజకీయ వ్యవహారాలు గమనిస్తే రోజు రోజుకు ఏదో ఒక హైటెన్షన్ నెలకొంటూనే ఉంటుంది, ఏదో ఒక అంశం జరుగుతూనే ఉంది. విజయ్ పరిపాలన ఏ మేరకు రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తారా, స్ట్రగుల్ అవుతారా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. అది ఇప్పటి వరకు తీసుకున్న పరిణామాలు కానీ ఇప్పటికి తీసుకున్న నిర్ణయాలు కానీ ఒకవైపు ప్రశంసలు, మరొకవైపు విమర్శలు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నేరుగా 10 ఏళ్ల బాలిక కోయంబత్తూరు ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక హత్యకు గురి కావడం, ఆ హత్యకు సంబంధించిన విషయంలో పోలీసులు నవ్వులాటం, ఏవైతే ఇక్కలు పక్కపక్కలతో ఇప్పటికే శాంతి భద్రతలు కంట్రోల్ తప్పాయి. విజయ్ చేతిలో ఉన్న హోంశాఖ, ప్రజాభద్రత, సాధారణ పరిపాలన, ఈ 3 శాఖలు విజయ్ చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు నేరుగా విమర్శలు కురిపిస్తున్నాయి. మహిళల భద్రతే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన విజయ్ మహిళా భద్రతని గాలికి వదిలేశారంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. మురళి, తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పాలి. ఏఐడిఎంకే రెబల్ నేత వేలుమణి శిబిరంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో 3 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ కు రాజీనామా లేఖలు అందించారు సత్యభామ, మరగాధం, జయకుమార్. విజయ్ బలపరీక్ష సమయంలో సభలో విజయ్ కు ఈ 3 ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అయితే రాజీనామా తర్వాత మంత్రి యాదవ అర్జున్ తో భేటీ అయ్యారు. త్వరలో 3 నేతలు టీవీకేలో చేరే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ తరహాలోనే ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలు మొదలు పెట్టారు. ఇది తమిళనాట మొదలైనటువంటి చర్చ. గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయించింది బీజేపీ. ఇప్పుడు అదే తరహాలో విజయ్ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. అన్నాడీఎంకేకు విజయ్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారనే చెప్పాలి.